నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. ప్రపంచ రాజకీయాలను ప్రభావితం చేయగల కొద్ది మంది నాయకులలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఒకరు. ఆయన తీసుకునే కఠిన నిర్ణయాలను కొందరు రష్యాను మహాశక్తిగా మార్చేందుకు వేసిన అడుగులుగా భావిస్తే, మరికొందరు దీనిని నియంతృత్వ ధోరణిగా విమర్శిస్తారు. అయితే ఈ చర్చలన్నింటి మధ్య పుతిన్ బాల్యం పేదరికం, పోరాటంతో నిండిపోయిందన్న నిజం చాలా తక్కువ మందికే తెలుసు. కేజీబీ గూఢాచారిగా పనిచేసిన ఒక వ్యక్తి ఎలా రష్యా రాజకీయాలలో కేంద్ర బిందువుగా మారి ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగారు, ఆయన ప్రస్థానం ఏమిటో ఇప్పుడు చూద్దాం. వ్లాదిమిర్ పుతిన్ 1952 అక్టోబర్ 7న అప్పటి లెనిన్గ్రాడ్ లో జన్మించారు. ఆయన బాల్యం అత్యంత పేదరికంలో, ఇరుకైన పరిస్థితులలో గడిచింది. పుతిన్ తల్లి ఒక ఫ్యాక్టరీలో కార్మికురాలుగా పనిచేస్తే, ఆయన తాత లెనిన్, జోసెఫ్ స్టాలిన్తో సహా సోవియట్ యూనియన్లోని అత్యంత శక్తివంతమైన ఇద్దరు నాయకులకు వ్యక్తిగత వంటవాడిగా పనిచేసేవారు. రెండవ ప్రపంచ యుద్ధం పుతిన్ కుటుంబాన్ని తీవ్రంగా కుదిపేసింది. ఆయన తండ్రి స్పిరిడోనోవిచ్ పుతిన్ సోవియట్ సైన్యంలో చేరి యుద్ధంలో పోరాడారు. ఈ యుద్ధం కారణంగానే బాల్యంలోనే పుతిన్ తన ఇద్దరు అన్నదమ్ములను కోల్పోయారు. ఒకరు వ్యాధితో మరణిస్తే, మరొకరు లెనిన్గ్రాడ్ ముట్టడి సమయంలో ఏర్పడిన కరువు, యుద్ధ పరిస్థితుల కారణంగా కన్నుమూశారు. ఈ బాల్యపు సంఘర్షణలు పేదరికం నుంచి ఆయన వ్యక్తిత్వంలో దృఢత్వం, క్రమశిక్షణ, కఠిన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం ఏర్పడ్డాయి. ఇవే ఆయన రాజకీయ జీవితానికి పునాదిగా మారాయి. పుతిన్ లెనిన్గ్రాడ్ స్టేట్ యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టభద్రుడయ్యారు. విద్యార్థి దశలోనే ఆయన గూఢచర సంస్థ కేజీబీ వైపు ఆకర్షితులయ్యారు. బ్రిటానికా నివేదిక ప్రకారం చదువు పూర్తయిన వెంటనే ఆయన కేజీబీలో చేరారు. మొత్తం 15 ఏళ్ల పాటు సోవియట్ గూఢచార విభాగంలో సేవలందించారు. ఇందులో భాగంగా 6 ఏళ్ల పాటు తూర్పు జర్మనీలో కీలకమైన గూఢచార సమాచారాన్ని సేకరించే పనిని సమర్థవంతంగా నిర్వర్తించారు. 1990లో ఆయన లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో కేజీబీ నుంచి రిటైర్ అయ్యారు. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమవుతున్న ఆ గందరగోళ సమయంలోనే ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఆయన సెయింట్ పీటర్స్బర్గ్ లోని మొట్టమొదటి ఎన్నికైన మేయర్ కు సలహాదారుగా నియమించబడ్డారు. తన అద్భుతమైన క్రమశిక్షణ, నిర్ణయాత్మక సామర్థ్యంతో త్వరలోనే మేయర్ నమ్మకాన్ని చూరగొన్నారు. 1994లో ఆయన డిప్యూటీ మేయర్ గా నియమితులయ్యారు. 1996లో పుతిన్ మాస్కోకు వెళ్లి క్రమంగా అధికార కేంద్రంలోకి చేరుకోవడం మొదలైంది. 1998లో అప్పటి అధ్యక్షుడు బోరిస్ ఎల్సిన్ ఆయనను రష్యా దేశీయ గూఢచార సంస్థ ఎఫ్ఎస్బికు చీఫ్ గా నియమించారు. కొద్ది కాలంలోనే ఆయన రష్యా శక్తివంతమైన సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీగా నియమితులయ్యారు. 1999లో ఎల్టిన్స్ తన వారసుడి కోసం చూస్తున్నప్పుడు పుతిన్ ప్రశాంత స్వభావం, వివాదరహిత నిర్ణయాలు, బలమైన పరిపాలనా సామర్థ్యం ఇచ్చి ఆయనను ప్రధానిగా ప్రకటించారు. ప్రధానమంత్రి అయిన వెంటనే పుతిన్ చెచెన్ తిరుగుబాటుదారులపై కఠినమైన సైనిక చర్యకు ఆదేశించారు. ఈ చర్య దేశవ్యాప్తంగా ఆయనకు భారీ ప్రజాదరణను తెచ్చిపెట్టింది. ప్రజలు అప్పటికే అస్థిరత, ఉగ్రవాద ఘటనలతో విసిగిపోయి ఉండటంతో పుతిన్ కఠిన విధానం ఆయన్ని ఒక బలమైన నాయకుడిగా స్థాపించింది. ఎల్సిన్ వివాదాల నేపథ్యంలో 1999 డిసెంబర్ 31న రాజీనామా చేయగా పుతిన్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించబడ్డారు. కేవలం 3 నెలల తర్వాత మార్చి 2000లో జరిగిన ఎన్నికలలో ఆయన భారీ మెజారిటీతో రష్యా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అధికారం చేపట్టిన వెంటనే పుతిన్ రష్యాను మళ్లీ స్థిరంగా, శక్తివంతంగా మార్చేందుకు అనేక కీలక చర్యలు తీసుకున్నారు. అవినీతిపై కఠిన చర్యలు, మార్కెట్పై నియంత్రణ, ప్రభుత్వాన్ని కేంద్రీకరించడం ఆయన తొలి విధిగా మారింది. సోవియట్ విచ్ఛిన్నం తర్వాత చెల్లా చెదిరిన 89 పరిపాలనా ప్రాంతాలను 7 సమాఖ్య ప్రాంతాలుగా పునర్వ్యవస్థీకరించారు. 1990లలో ప్రభుత్వ నిర్ణయాలపై ప్రభావం చూపిన మీడియా, మొఘల్స్, పెద్ద పారిశ్రామికవేత్తల ప్రభావాన్ని కూడా ఆయన పరిమితం చేశారు. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం 20వ శతాబ్దపు అతిపెద్ద భూ రాజకీయ విషాదంగా ఆయన అనేక సార్లు అభివర్ణించారు. అందుకే విదేశాంగ విధానంలో సోవియట్ యూనియన్ కోల్పోయిన ప్రతిష్టను తిరిగి తీసుకురావడానికి ఆయన నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. పుతిన్ 1999 నుండి 2008 వరకు అధ్యక్షుడిగా పనిచేశారు. రాజ్యాంగం ప్రకారం వరుసగా 3వసారి అవకాశం లేకపోవడంతో 2008 నుండి 2012 వరకు ప్రధానమంత్రిగా పనిచేసి 2012లో మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన అధికారంలో ఉన్నారు. అయితే ఆయన పాలన నిరంకుశ విధానాలు, ప్రతిపక్ష నాయకులపై అణచివేత, అధికార దుర్వినియోగ ఆరోపణలతో వివాదాస్పదంగా ఉంది. అంతర్జాతీయ స్థాయిలో కూడా పుతిన్ విధానాలు కఠినమైనవిగా, జాతీయవాద దృష్టికోణం కలిగి పశ్చిమ దేశాలకు వ్యతిరేకంగా ఉన్నట్లు పరిగణించబడతాయి.